హలో ఫ్రెండ్స్, ఒక చిన్న డౌట్. సో మొన్న మనకు దిల్ రాజు ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, సో గుంటూరు కారము హనుమాన్ రెండు సినిమాలు అయితే ఉన్నాయి. సైంధవ్ మూవీ ఉంది, నా సామిరంగ సినిమాలు అయితే ఉన్నాయి. సో హనుమాన్కి థియేటర్స్ తగ్గించాడు, తర్వాత సైంధవ్కి నా సామిరంగకి థియేటర్స్ తగ్గించి, సో గుంటూరు కారంకి అయితే ఎక్కువగా థియేటర్స్ అయితే దిల్ రాజు ఇచ్చేశాడు. సో ఇచ్చిన తర్వాత ఎక్కువగా ఎవరైతే పెద్ద స్టార్ ఉంటారో సో వాళ్ళకే ఎక్కువగా థియేటర్స్ అయితే వస్తాయి అని చెప్పాడు. మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు అనేసి 3 సినిమాలు అయితే వచ్చాయి. సో చిరంజీవి లాంటి పెద్ద స్టారు, బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్స్ని, ఇద్దరు స్టార్స్ని వదిలిపెట్టి వారసుడు అనే ఒక డబ్బింగ్ సినిమాకైతే ఎక్కువగా థియేటర్స్ వచ్చేలా చేశాడు దిల్ రాజు. సో ఇప్పుడేమో గుంటూరు కారం మహేష్ బాబుకి స్టార్ కాబట్టి ఎక్కువ థియేటర్స్ అయితే గుంటూరు కారంకి ఇచ్చాడు. సో అప్పుడు అంత పెద్ద స్టార్స్ని వదిలిపెట్టి ఒక డబ్బింగ్ సినిమాకి ఎందుకు అలా థియేటర్స్ వచ్చేలా చేశాడు? సో దీని వెనకాలన్న మర్మం ఏంటి అంటారు, చెప్పండి ఒకసారి.